కంచె ఐలయ్య గారు మనందరికీ కూడా చాలా కాలంగా సుపరిచితమైనటువంటి వ్యక్తి అండి. ఆయన సనాతన ధర్మం మీద చాలా సంవత్సరాలుగా సనాతన ధర్మంలో కులాల వారీగా కూడా బ్రాహ్మణుల మీద, వైశ్యుల మీద రకరకాలుగా కూడా ఆయన దాడి చేస్తూ వచ్చారు. అనేక పుస్తకాలు కూడా ఆయన వ్రాయడం జరిగిందండి. తాజాగా ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అంటే యూనివర్సిటీలకు దేవీ దేవతల పేర్లు పెట్టకూడదు అని ఆయన అన్నట్లుగా మీడియా ఛానళ్లలో వచ్చిందండి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా వెంకటేశ్వర యూనివర్సిటీ అని, పద్మావతి ఉమెన్ యూనివర్సిటీ అని ఈ విధంగా దేవీ దేవతల పేర్లు పెట్టడాన్ని ఆయన వ్యతిరేకించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన తాజాగా చాలా స్పష్టంగా దేవీ దేవతల పేర్లు పెట్టడాన్ని నేను వ్యతిరేకించలేదు అని ఆయన చెప్పడం జరిగింది. ఆ ఆడియో మీరు కూడా వినండి. చదువురాని చాకలి ఐలమ్మ పేరుతో యూనివర్సిటీ పెడితే పిల్లలు చదువుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ దేశంలో దేవతల పేర్లతో కూడా యూనివర్సిటీలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉంది, శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం ఉంది. వీటికి ఆ దేవతల పేర్లు పెట్టారు. ఆ దేవతలకు చదువచ్చా అనే ప్రశ్న ఎవరు చర్చించరు. అట్లాగే గౌతమ్ బుద్ధుని పేరుతో యూనివర్సిటీలు ఉన్నాయి, జీసస్ క్రైస్ట్ పేరుతో యూనివర్సిటీలు ఉన్నాయి. అందువల్ల ఇటువంటి దృక్పథాన్ని పట్టించుకోకుండా అక్కడ వందలాది మంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి అప్పీల్ చేస్తూ మీరు మీ అమ్మాయిల్ని ఖచ్చితంగా చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో చదివించే ఒక దీక్ష తీసుకోండి మొత్తం రాష్ట్రం అంతా అని ఒక అప్పీల్ చేశాను. ఆ రెండు విశ్వవిద్యాలయాల మీద నాకు చాలా గౌరవం ఉంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము, పద్మావతి విశ్వవిద్యాలయము చాలా మేధావులను ఆ విశ్వవిద్యాలయాలు తయారు చేశాయి. ఆ దేవతల పేర్లతో విశ్వవిద్యాలయాలు ఉండడము నాకేమీ వ్యతిరేకం కాదు. నేను వాటి వల్ల చదువచ్చా చదువురాదా అనేది అసలు ఇష్యూ కాదు అని చెప్పడానికే నేను అన్నమాట చెప్పాను. దీన్ని ఒక పెద్ద వివాదాంశంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా క్లారిఫికేషన్ కనుక ఆ కాంటెక్స్లో చెప్పినాడు. దేవతల పేరుతో పెట్టడం గౌరవప్రదంగానే చెప్పాను. అయినా దాన్ని వివాదం చేసి ఇంతకుముందు పుస్తక వివాదాన్ని దాంట్లో జోడించి ఐలయ్య నిరంతర వివాదాలతోటే జీవిస్తాడు, వివాదాలే తింటాడు, వివాదాలతోటే నిద్రపోతాడు, ఎట్లాగూ పెళ్లి రాలేదు కనుక వివాదాలతోటే నిద్రపోతాడు అన్నట్టు చేస్తే ఇది దేశానికి మంచిది కాదు, దేవతలకు మంచిది కాదు, మనుషులకు మంచిది కాదు. మనం కలిసి బతకాలి. ఏ కులంతో సంబంధం. చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో ఒక్క బీసీఎస్సీలే చదువుకుంటారా అన్నది, వాళ్ళు ఏ కులంలో చదువు. అందుకని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.